వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారి జాతక రీత్యా కూడా మన ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఇలాంటి ప్రభావిత చర్యలు ఏమైనా జరగవచ్చు అంటారా? ఇప్పుడు మనం గనక గమనించుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారి జాతకాన్ని పరిశీలన చేసుకుంటే 2020 నుంచి 2027 వరకు కుజ మహాదశ. కుజుడు ఆయన జన్మించినటువంటి లగ్నాధిపతి, రాష్ట్రాధిపతి కూడా కుజుడు. అంటే మనకు ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉందమ్మా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే అని చెప్పేసి. అంటే ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుంది అని చెప్పి అని అంటుంటారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా జన్మించిన లగ్నం ఉన్నప్పుడు ఆ లగ్నాధిపతి యొక్క దశ వచ్చినప్పుడు సంపూర్ణంగా యోగాన్ని తాను ఏ కారణం చేత జన్మించాడో ఆ కారణాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు. అందుకే మీరు చూసుకున్నట్లయితే 2014 సంవత్సరం నుంచే స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత 2014 సంవత్సరం నుంచి మోడీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినప్పటికీ 2019లో రెండోసారి వచ్చినప్పటికీ 2020 తర్వాతనే తాను అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. అంటే ఆర్టికల్ 370 కావచ్చు, రామమందిర నిర్మాణం కావచ్చు, అలాగే యూసీసీ అమలు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఎన్ఆర్సీసీ కావచ్చు, ఇలా అనేక రకాలుగా తాను ఏవైతే ఇంప్లిమెంట్ ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, ఇలా ఏవైతే తాను అనుకున్నాడో అన్నీ కూడాను తాను పెట్టగలిగాడు. 2014లో చేయలేకపోయాడే. కారణం ఏంటంటే అతనికి అనుకూలమైనటువంటి దశ లేకపోవడం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమయంలో కుజమహాదశలో బుధాంతర్దశ రావడం, ఇప్పుడు 2019 మే 2025 నుంచి కుజమహాదశలో కేతు అంతర్దశ ప్రారంభమై ఆగస్టు వరకు ఉంటుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. అంతేకాకుండా ఆయన జాతకంలో కేతు దశ వచ్చినప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోవడం, కొన్ని అభియోగాలు రావడం, కానీ నిబ్బరంగా ఉండి ఎంతో శాంతంతో ఎంతో ఓపికతో ఉండి తన యొక్క పడ్డటువంటి అభియోగాలన్నీ కూడాను ఆ కేతు దశలో వాటన్నిటిని కూడాను అధిగమించి తను నిరూపించుకున్నాడు. అట్లాగే ఈ కుజ మహాదశలో కేతు యొక్క అంతర్దశ రావడం, ఈ సమయంలోనే కుజకేతులు కలయిక సింహరాశిలో ఉండడం, దీని ప్రభావం ఈ యొక్క మోడీ జాతక చక్ర ప్రభావం మరియు ప్రస్తుతం ఉన్నటువంటి గోచారీత్యా ఉన్నటువంటి కుజకేతుల యొక్క ప్రభావం వెరసి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో గొప్ప నిర్ణయాన్ని తీసుకోగలిగేటువంటి శక్తి ఆ యొక్క మోడీ గారి జాతక చక్ర ప్రభావం వల్ల కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం కనుక గమనించుకున్నట్లయితే బీజేపీ సంబంధించినటువంటి సిద్ధాంతాల ప్రకారం చూసుకుంటే 75 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి అధికారం కానీ పదవి కానీ ఎటువంటిది కూడా ఉండదు. కాబట్టి బీజేపీ పెద్దలు తమ సిద్ధాంతానికి లోబడి ఆ యొక్క అధికార మార్పిడి చేస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు కనుక చూసుకుంటే ఇరు దేశాలకు కూడా నష్టమేనమ్మా. ఆర్థిక పరంగా నష్టమే, సామాజిక పరంగా నష్టమే, అన్ని రకాలుగా రాజకీయ పరంగా కూడా నష్టమే. కాబట్టి ఇటువంటి నష్టపరమైనటువంటి కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అధికార మార్పిడి అనగా నరేంద్ర మోడీ గారిని తప్పించి వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ ఒక గాడిన పెట్టడానికి సరైనటువంటి దిశానిర్దేశం చేసే వ్యక్తి లేకపోవడం వల్ల పడేటువంటి ఇబ్బందుల్ని గమనించి నరేంద్ర మోడీనే కంటిన్యూ చేయిస్తారా, లేకపోతే నరేంద్ర మోడీని తప్పిస్తారనేటువంటిది బీజేపీ నేతలు ఆలోచించేటువంటి అనగా కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆలోచించేటువంటి విషయం. కాకపోతే 2027 వరకు ఆయన జాతకం బాగున్నటువంటి కారణం చేత అతను ప్రధానమంత్రిగానే 27 వరకు కొనసాగే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. తదనంతరం వచ్చేటువంటి కేతు మహాదశ ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తదనంతరం వచ్చేటువంటి కుజ మహాదశ తర్వాత రాహు మహాదశ వస్తుంది. అది చాలా కీలకమని చెప్పవచ్చు. గురువు గారు ఇప్పటికీ ఎన్నిసార్లు యుద్ధం జరిగినప్పటికి కూడా కాశ్మీరు భారతదేశంలో మళ్ళీ విలీనం చేసుకోవడం కానీ ఇలాంటివి మనం చూడలేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ ఏదైతే ఉందో ఈ యుద్ధ వాతావరణం దీనితో పూర్తిగా పాకిస్తాన్ అనేది భారతదేశంలో కలిసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు కనుక గమనించుకున్నట్లయితే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చమ్మా. ఎందుకనంటే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కాలసర్పదోష ప్రభావం ఉన్నప్పుడే రెండు దేశాలకి సంబంధించి ఈ స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. అయితే రేపు మే 18వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు కాలసర్పదోష ప్రభావం ఉండడం, అలాగే 19 మే నుంచి కుజుడిలో కేతు యొక్క అంతర్దశ రావడం, ఈ కారణం చేత ప్రధానంగా కొన్ని విపత్కర పరిస్థితులు అయితే ఉంటాయి. అంతేకాకుండా 30 జూన్ నుంచి జూలై 5వ తారీఖు వరకు రవి ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం, ఈ కారణం చేత ఏదైనా కానీ దేశంలో అంతర్యుద్ధం మొదలవ్వడము, ఏదైనా ఇప్పుడు మనం బెలూచిస్తాన్ చూసుకుంటాం స్వతంత్రాన్ని ప్రకటించుకుంటుంది, లేదా అంతర్యుద్ధం ప్రారంభమై ప్రజలే తిరుగుబాటు చేసి ఆ యొక్క చర్యలు చేపట్టి ఆ సంబంధించినటువంటి పదవిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి కొంతమందికి, లేదా ఎవరైనా గొప్ప రాజకీయవేత్త రాజకీయ ప్రముఖుడు చనిపోయే హత్య కావడం కానీ లేదా చనిపోవడం కానీ జరుగుతాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తీవ్రవాద సమస్యలు అనేటువంటివి పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది రేపు ఈ సంబంధించినటువంటి
జూలై 23-24 తారీఖులో కనుక చూసుకుంటే కుజకేతుల కలయిక సింహరాశిలో స్థితి పొంది ఉండడం ఒకే డిగ్రీలో 25.31 మరియు 25.26 డిగ్రీల్లో ఈ యొక్క కుజకేతుల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఏదో భవిష్యత్తులో జూలై 23-24 తేదీలో ఏదో జరగబోతుంది. ప్రధానంగా ఏదో ప్రపంచంలో చాలా మార్పులు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మన వాళ్ళు కనుక ప్లానింగ్ ప్రకారం వెళ్ళగలిగితే మళ్ళీ పీఓకేని సాధ్యం చేసుకోవడం అతి త్వరలో ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే సమీకరణాలు కనుక చూసుకున్నట్లయితే అట్లాగే ఉండబోతున్నాయి. మనము ఏమాత్రం అలసత్వం కానీ లేకపోతే మనం బద్ధకం కానీ మనం ప్రదర్శించినట్లయితే తీవ్రవాదులకు అది పైచేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మోడీ గారి నాయకత్వంలో పైచేయి సాధించే అవకాశాన్ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు గమనించినట్లయితే ఈ మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అందరికీ మొరపెట్టుకుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా IMF రుణం ఇవ్వకూడదు, ఇస్తే కనుక తీవ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషిస్తుందనే ఉద్దేశంతో అయినా కానీ వినకుండా IMF రుణం ఇవ్వడం అనేటువంటిది జరిగిపోయింది. తద్వారా వాళ్ళకి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా కొంత ధైర్యం వచ్చింది, ఏదైనా చేయొచ్చు అనేటువంటిది. ఈ మధ్య ఉన్నటువంటి సమీకరణాలు కనుక చూసుకున్నట్లయితే అణుబాంబు వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, చర్చలు కూడా జరుపుతున్నారని. కాకపోతే మన భారతదేశం మీద అణుబాంబు వేసినా అది ఎక్కడ వాళ్ళ టార్గెట్లో హైదరాబాద్ ఒకటి ఉంది, వైజాగ్ ఒకటి ఉంది. ఎందుకంటే అక్కడ వైజాగ్ పోర్ట్ అనేటువంటిది కరాచీ పోర్ట్ అని ఇక్కడ ఉంది. అలాగే హైదరాబాద్లో మిధాని డిపో, DRDL ఇట్లాంటి రక్షణ సంబంధించినటువంటి పరికరాల సామాగ్రి తయారు చేసేటువంటి పరిశ్రమలు కానీ సంబంధించినటువంటి సమాచారాలు ఉండడం వల్ల ఎక్కువగా కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ మీద కూడా ఉన్నదని చెప్పవచ్చు. అయితే నేను అనుకోవడం ఇటువంటి యుద్ధ వాతావరణం సంభవించినప్పుడు అణ్వాయుధం ప్రయోగిస్తే ఇక్కడ దాకా వచ్చే అవకాశాన్ని రానియకుండా మొదట్లోనే తుత్తునియలు చేసే అవకాశాలు కూడా మన భారతదేశం ఏం ఊరుకునేటువంటిది కాదు. మొదట్లోనే ప్రవేశం చేయగానే దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మీరు అన్నట్టుగా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో పూర్తిగా అసలు సిసలైనటువంటి పీఓకేని మనం స్వాధీనం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.